తూర్పుగోదావరి జిల్లాలో ఏ రాజకీయ పార్టీ అయినా కాపులకే అగ్రపీఠం వేస్తుంది. 2019 నుంచి 24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో కూడా కాపులకే పెద్దపీట వేశారు. కాకినాడ జిల్లా నుంచి ఆ పార్టీ కాపులకు మంత్రి పదవి ఇచ్చింది. 7 అసెంబ్లీ స్థానాలకు గారు 6 సీట్లు కాపులకి ఇచ్చింది. 2014లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో టీడీపీ కాపులను పట్టించుకోవడం లేదని కాపు నేతలు కుతకుత ఉడికిపోతున్నారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా జిల్లాలో జనసేన పార్టీ తిరుగులేని రీతిలో సత్తా చాటింది. దాంతో కాపు నేతలంతా 2 వర్గాలుగా విడిపోయారనే టాక్ వినిపిస్తుంది. ఇక ఉమ్మడి తూర్పుగోదావరిలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. టీడీపీలో 4, జనసేన నుంచి 4 కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనను స్థానిక కాపుల కోటాలో చూడడం లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ పార్టీకి పెద్దాపురం, పత్తిపాడు, జగ్గంపేట, బిఆర్ అంబేద్కర్ కోనసీమలోని కొత్తపేట నుంచి కాపు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో పత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ మినహా మిగిలిన వారు సీనియర్లు. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప 2014 నుంచి 2019 మధ్య కాలంలో హోంమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. జీవితంలో ఒకసారి అయినా మంత్రి పదవి చేపట్టాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆశ. అదేవిధంగా కొత్తపేట నుంచి గెలిచిన బండారు సత్యనందరావు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారు ఎవరికీ మంత్రి పదవులు ఇవ్వలేదు. 4 కాపులు ఉన్నా తమకు మంత్రివర్గంలో చోటు లేదని టీడీపీ కాపు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. మరోవైపు నామినేటెడ్ పదవుల్లో కూడా తమకు అన్యాయం జరుగుతుందని కాపులు వాపోతున్నారు. అటు జనసేన పార్టీ నామినేటెడ్ పదవులన్నీ కాపులకే ఇస్తుంది. కాపు కోటాలో జనసేన జిల్లా అధ్యక్ష పదవితో పాటు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా తుమ్మల బాబు, పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర చైర్మన్గా తోట సుధీర్, పౌర సరఫరాల డైరెక్టర్గా తుమ్మల పద్మజను నియమించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా టీడీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన కటకం శెట్టి బాబీనే నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ అది కూడా జనసేన కాపుల కోటాలో మారెడ్డి శ్రీనివాసరావుకు కేటాయించింది. దీంతో పాటు మంత్రివర్గంలో నామినేటెడ్ పదవుల్లో తమకు స్థానం లేకుండా పోయిందని టీడీపీ కాపులు వాపోతున్నారు. అంతేకాదు, తమను కూరలో కరివేపాకులా వాడుకొని వదిలేస్తోందని పలువురు కాపు నేతలు బాహటంగానే ఆరోపిస్తున్నారు. జనసేన అధినేత మాత్రం కాపులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాపులకే కీలక పదవులు ఇస్తుందన్న ఆరోపణలను సైతం లెక్క చేయడం లేదు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చుకున్నారు. ఆయనను మంత్రిని చేస్తున్నారు. ఆయన సామాజిక వర్గానికి పదవులు తెచ్చుకుంటున్నారు. వారికి లేని కాపు ముద్ర టీడీపీకి ఎలా వస్తుందని టీడీపీలో ఉన్నవారు కాపులు కాదా అంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు తర్వాత తెలుగు కాపు నేతలు సమావేశం అవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం మీద టీడీపీ కాపు నేతలకు పదవుల విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. కాపుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి తూర్పులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ నడుస్తుంది. అటు కాపు ఉద్యమ నేతగా ముద్రపడ్డ ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిపోయారు. ఆయన ఆ పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కాపులను చేరదీయకపోతే ముద్రగడ పంచన చేరే అవకాశం ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.